దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, మరియా ఒక కుమారుని కనును. కన్యక అయినటువంటి మరియమ్మ ఒక కుమారుని కంటుంది. ఆయనకు యేసు అనే పేరు పెట్టుతాం. కారణం ఏంటి? యేసు అని ఎందుకు పెట్టాలి? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును, వారి పాపం నుంచి విడిపించును, వారి పాపం నుంచి విమోచించును. కనుక యేసు అని పేరు పెట్టాలి. జీసస్, యెషువా, జీసస్ క్రైస్ట్ అని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజల పాపాల నుంచి దేవుడు ప్రజలను విడిపించాలి. ప్రజలు తమ పాపాల్లోంచి తమంతట తాము బయటికి రాలేకున్నారు. ప్రభువు వారిని విడిపించాలి. పాపం చేసింది ప్రజలు, కానీ విడిపించేది ప్రభు. ప్రజలు తమను తాము విడిపించుకోలేరని దేవుడు రక్షకుని లోకానికి పంపించాడు. ఆ రక్షకుని పేరు జీసస్ క్రైస్ట్, యెషువా, జీసస్, JESUS, జీసస్ అనేటువంటి రక్షకుణ్ణి మన మధ్యలోకి దేవుడు పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలంలో ఎటువంటి పాపం నుంచి అయినా విడిపించి పరిశుద్ధతలోకి మనల్ని నడిపించి ఇదనమంతా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక.